హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు, లేదు అంటే మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. దీనికోసం నేను ఒక 200 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒక ఎగ్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మసాలా చికెన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకొని వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇలా మొత్తంగా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకొని పీసెస్ అనేవి ఫ్రై అయ్యాక ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని తీసేసి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్రను యాడ్ చేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ బాగా ఫ్రై చేసుకోకుండా ఒక 50% ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని ఎగ్ అనేది ఇలా పీసెస్లా అయ్యాక ఇందులోకి మనం వీటికి సరిపడే అంత సాల్ట్ని, పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి పెద్దగా అనిపిస్తే కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.